రకుల్ ప్రీతి సింగ్ అంటేనే ఒకప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో తుఫాన్ రేపిన టాప్ హీరోయిన్. సరైనడు, ధ్రువ, నాన్నకు ప్రేమతో, స్పైడర్ వంటి తెలుగు సినిమాలతో అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి ఒక వెలుగు వెలిగింది. కానీ ప్రస్తుతం సరైన అవకాశాలు లేక అమ్మడి చూపు మరియు ధ్యాస పెళ్లివైపు మళ్ళింది. కోలీవుడ్, బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ కూడా ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్కు అవకాశాలు తగ్గిపోవడం, ఇదే సమయంలో పూజా హెగ్డే, రష్మిక, శ్రీలీల వంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ ప్రీతి సింగ్ రేసులో వెనుకబడిపోయింది. అప్పుడప్పుడు ఫోటోషూట్, జిమ్ వీడియోలతో హల్చల్ చేసినప్పటికీ పెద్ద ఉపయోగం అనేది లేకుండా పోయింది. తెరపైన కనిపించి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో పెళ్లి చేసుకునే లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూసిన రకుల్కు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు పెద్ద అడ్డంకిగా మారింది. ఇంతకు రకుల్ ప్రీతి సింగ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చెప్పుకోలేదు కదా. అతని పేరు జాకీ భగ్నాని. జాకీ భగ్నాని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటుడిగా, నిర్మాతగా మంచి పేరున్న వ్యక్తి. కోల్కతాలోని సింధు ఫ్యామిలీలో పుట్టిన జాకీ భగ్నాని తండ్రి నెలకొల్పిన పూజ ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద సినిమాలను నిర్మిస్తూ పలు సినిమాల్లో సపోర్ట్ క్యారెక్టర్స్లో నటిస్తూ గుర్తింపు సంపాదించుకున్నాడు. రకుల్ బాలీవుడ్లో నటిస్తున్నప్పుడు జాకీ భగ్నానితో పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. గతంలో సెలబ్రిటీలు తమ పెళ్లిళ్లను విదేశాల్లో జరుపుకునేవారు. ముఖ్యంగా మాల్దీవులు, ఇటలీ వంటి దేశాలకు వెళ్ళి పలువురు పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఏంటంటే, డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు పెళ్లితో పాటు తమ జీవితంలో జరిగే అతి ముఖ్యమైన కార్యాలను ఇండియాలోనే జరుపుకోవాలని చెప్పడం. రకుల్ ప్రీతి అండ్ జాకీ భగ్నాని తమ పెళ్లిని విదేశాల్లో కాకుండా స్వదేశంలోనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట. అది మన దేశం యొక్క భూతల స్వర్గమైన గోవాలో జరుపుకోవాలనుకున్నారట. అందుకు సరైన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. అంటే ఈ సంవత్సరం ఒక టాప్ హీరోయిన్ గృహాశ్రమంలోకి అడుగు పెడుతుందన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్.